రాఖీ పండుగ సందర్భంగా మార్కెట్లలో రాఖీల విక్రయాలు జోరందుకున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రత్యేక దుకాణాలు ఏర్పాటు చేశారు వ్యాపారస్తులు. ప్రజలలోని బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుకోవడం అనవసరమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న ఎంపీ ఎన్నికల్లో ఒక సీటు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. హరీష్ కేటీఆర్ నియోజకవర్గంలోనూ బీఆర్ఎస్ కు తక్కువ ఓట్లు వచ్చాయన్నారు. ఇప్పటికే విలీనంపై బీజేపీ బీఆర్ఎస్ మధ్య చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. సోదర భావానికి ప్రతీక అయిన రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా ప్రజలకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ రాఖీ పండుగను సౌభ్రాతృత్వం వెల్లువెరిసేలా ఆనందోత్సవాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఎమర్జెన్సీ నాటి నుంచి భారత్ జనాభా నియంత్రణపై దృష్టి పెట్టలేదని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. ఇప్పుడు దేశానికి జనాభా పెరుగుదల భారంగా మారిందని పేర్కొన్నారు. తలసరి భూమి లభ్యత, ఆరోగ్య సంరక్షణ వంటి విషయాల్లో భారత్ పెను సవాళ్లను ఎదుర్కొంటోంది. నేడు రక్షాబంధన్ తోబుట్టువుల మధ్య బంధాన్ని మరింత బలపరిచే రాఖీ పౌర్ణమిని ఒకప్పుడు ఉత్తరాదిలో మాత్రమే జరిపేవారు. కాలక్రమేణా దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. సోదరుడు బాగుండాలని సోదరి ఆకాంక్షిస్తుంది. రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఆప్షనల్ హాలిడే ప్రకటించింది. దీంతో కొన్ని స్కూళ్లు సెలవు ఇవ్వగా మరికొన్ని హాలిడే ఇవ్వలేదు. బాలికలు, ఆడబిడ్డలు ఘనంగా జరుపుకునే రాఖీ పండుగను సాధారణ సెలవు ప్రకటించాలని గెజిటెడ్ హెడ్ మాస్టర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారు. జిల్లా ప్రజలు ప్రజావాణికి వచ్చి తమ సమస్యలను జిల్లా అధికారులకు తెలియజేయవచ్చని సూచించారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుందంటూ కథనాన్ని ప్రచారం చేసిన ఆర్టీవీ ఆ ఛానల్ చీఫ్ రవి ప్రకాష్ కు బీఆర్ఎస్ లీగల్ నోటీసులు జారీ చేసింది. ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ కేసీఆర్ పై తప్పుడు వార్తలు ప్రచురించినందుకు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. పోలీసులు వేధిస్తున్నారని నగరంలోని రాష్ట్రపతి రోడ్లో గల ఢిల్లీవాలా స్వీట్ హోమ్ మూసివేశారు. రక్షాబంధన్ సందర్భంగా ఢిల్లీవాలా స్వీట్ హోమ్ లో ప్రజలు స్వీట్ కొనుగోలు చేసేందుకు క్యూ కడతారు. అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందని పోలీసులు యజమానితో తరచూ అడగడంతో షాప్ యజమానులు ఈ నిర్ణయం తీసుకున్నారు.